అందరికీ నమస్కారం. నిన్న 24వ తారీఖు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, ఎన్డీఏ కూటమి అరాచకం సృష్టిస్తుంది, అరాచక పాలు జరుగుతుంది కాబట్టి ప్రెసిడెంట్ రూల్ పెట్టాలని చెప్పి ఢిల్లీలో నిరాహార దీక్ష చేయడం జరిగింది. హడావుడిగా డిక్లేర్ చేసి 31 మందిని చంపేశారు. ఇక్కడ చాలా హత్యలు జరుగుతాయి, వైసీపీ కార్యకర్తలని చంపేస్తున్నారు, వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతాయి అనే విధంగా ప్రచారం చేసి దాన్ని ఢిల్లీ వేదికగా నిరసన కార్యక్రమం చేపట్టడం మనందరికీ తెలిసింది. అయితే ఈ అంశంలో మన వృద్ధుడు పితామహుడు విజయసాయిరెడ్డి గారు వెళ్ళి ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్న ములాయం సింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ తీసుకురావడం కానీ, అదేవిధంగా ముస్లిం లీగ్ ఎంపీ తీసుకురావడంలో కానీ సక్సెస్ అయ్యాడని చెప్పక తప్పదు. అదేవిధంగా మహారాష్ట్ర నుంచి శివసేన వాళ్ళు కూడా, అంటే ఇండియా కూటమిలో ఉన్న 2-3 ఫ్రెండ్లీ పార్టీ వాళ్ళని ఈ వేదిక మీద తీసుకొచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాల మీద చేయాలని ప్రయత్నం అయితే చేశారు కానీ దాన్ని ఎక్కడా కూడా సరైన ఆధారాలతో ప్రజెంటేషన్ చేయలేకపోయారు. అక్కడ ప్రశ్నలు అడిగితే 31 మంది ఎవరు చనిపోయారంటే పేర్లు అటు వివరాలు చెప్పాలి కదా, ఏదో ఒక విధంగా చెప్పాలి. ఏమి చెప్పలేకపోతే చెప్పలేకపోయి అక్కడ ఫెయిల్ అయ్యారనేది ఎక్కువ వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంటేషన్లో చెప్పేటప్పుడు ఆయన హిందీలో ములాయం సింగ్ యాదవ్ కుమార్కి అఖిలేష్ యాదవ్ చెప్పేటప్పుడు కూడా ప్రజెంటేషన్ ప్రాపర్గా చేయలేకపోయాడు. అది కూడా చూసిన వాళ్ళందరూ కూడా మీడియాలో ఇదంతా చాలా డిసప్పాయింట్మెంట్గా, వైసీపీ కార్యకర్తలకి ఢిల్లీలో చంద్రబాబు చెప్పి స్వామి చెప్పినట్టుగా ఉంది, ఇక్కడ అంతా కూడా సరిగ్గా జరగలేదని, ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరగలేదని చెప్పి వాళ్ళు అంతర్మతం చెందుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఢిల్లీ ప్రోగ్రాం హడావుడిగా పెట్టి ఇక్కడ ఏం జరగకపోయినా అక్కడ జరిగినట్టు చూపించి ఇట్లా చేయడం అనేది, అందరూ రాష్ట్రంలో అయితే ఏమనుకున్నారంటే ఇండియా కూటమిలో చేస్తారని జగన్మోహన్ రెడ్డి ఒక వేదికగా దీన్ని వాడుకున్నాడు, భవిష్యత్తులో ఇండియా కూటమిలోకి వెళ్తాడు అనేది ఒక వర్షన్. ఇంకొక వర్షన్ ఏముందంటే దీని మీదే, నేను ఇండియా కూటమిలోకి వెళ్తాను, నన్ను జాగ్రత్తగా చూసుకోవాలని బీజేపీ వాళ్ళకి ఇంకొక రకమైన హెచ్చరికలు కానీ లేకపోతే ఒక సందేశం కానీ, నన్ను బాగా చూసుకుంటే మీతో ఉంటా, లేకపోతే నేను ఇండియా కూటమికి వెళ్ళిపోతానని ఇండియా కూటమి వాళ్ళకి 2-3 తీసుకొచ్చి నేను అటు కూడా నాకు దారి ఉంది, నేను అటు వెళ్తానని బీజేపీ వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసినట్టుగా ఉంది తప్పితే ఇదేదో విషయం ఒకటైతే జరిగింది ఒకటి. అసలు విషయం ఏంటంటే అటు ఎన్డీఏకి వెళ్ళాలా, ఇండియా కూటమికి వెళ్ళాలా అనేది తేల్చుకోలేక మదనపడుతూ ఇద్దరిని టెస్ట్ చేద్దామనే ఉద్దేశంలో ఈయన ఢిల్లీలో ఒక కార్యక్రమం చేయాలి. ఆ కార్యక్రమానికి ఈ హత్య రాజకీయాన్ని వేదికగా పెట్టుకుని అక్కడ ఈ నిరసన కార్యక్రమం పెట్టి వాళ్ళ కలవటం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది తప్పితే ఇందులో సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అనేది ప్రజెంటేషన్ చేయడం అనేది జరిగిందని అయితే ప్రజలు అనుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఓటమి కారణాల మీద విశ్లేషణ చేయండి. ఎవరు వచ్చినా మీరు పదే నేను బటన్ నొక్కాను, ప్రజలకి చాలా మేలు చేశాను, ఎప్పుడు జరగనంత విధంగా నేను సంక్షేమం చేశాను, అది చేశాను, ఇలా చేశాను అని చెప్తున్నాను. అంతేకాకుండా వినుకొండ పరామర్శ కూడా వెళ్ళి కూడా అక్కడ నేను అన్ని పథకాలు ఇచ్చాను, వాళ్ళేమో ఏమి ఇవ్వకుండా, అమ్మఒడి ఇవ్వకుండా, వాళ్ళకి ఎలక్షన్లో జరిగిన క్యాంపెయిన్ గురించి ఏలికిస్తా అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. మరి అది అక్కడేమి ఇవ్వట్లేదు. ఇంకా ఇది క్యాంపెయిన్ చేయటం, సాగుకెళ్ళి కూడా సింపతి విషయమైన 4 మాటలు మాట్లాడి రావాలి కానీ ఇలాంటివి చేయటం ఒక చులకన భావన ఏర్పడుతుందేమని అనిపిస్తూ ఉంది. అది ఫస్ట్ జైలుకి వెళ్ళి పరామర్శించడం మొట్టమొదటి ప్రోగ్రాం. అది కూడా తర్వాత వచ్చినప్పుడు ఆయన బెయిల్ మీద వచ్చినాక కూర్చొని మాట్లాడితే సరిపోతుంది. జైలుకి వెళ్ళి మాట్లాడుతుంటే ఒక రకంగా మంచిదే, కార్యకర్తకి ధైర్యంగా నిలబడ్డాం అనే విషయంలో మంచి అభిప్రాయం. కానీ ప్రజల్లో అలాగే ఓడిపోయి ఉన్నాం. ఇమ్మీడియట్లీ ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టి ప్రజల్లో చులకనవడం తప్పితే పాజిటివ్ వేవ్స్ వస్తాయని అయితే ప్రజలు అనుకోవట్లేదు. కాబట్టి కేడర్ కూడా నమ్మాలి కదా, కేడర్ కూడా అనుకోవట్లేదు. కాబట్టి అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో అయినా సరే మీరు స్టబర్న్గా ఆలోచించి మంచి ప్రోగ్రాంలు నిర్ణయించుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కార్యకర్తలు కోరుకున్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్,
మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.